హాయ్ హలో అందరికీ నమస్కారం వనకం నేను మీ ఐషు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు డైరీస్. ఇది సింపోజియం పార్ట్ 2 బ్లాగ్ అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా నా ఛానల్ విజిట్ చేసి చూసి లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ తినేసాక మాకు మళ్ళీ నాన్ టెక్నికల్ ఈవెంట్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నాన్ టెక్నికల్ అంటే మొత్తం ఫన్నీ గేమ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం గెస్ట్ ది నేమ్స్, గెస్ట్ ది మూవీస్ అలాగా. ఇంకా కొంచెం ఫన్ ఉంది, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కిందికి దిగిపోయామన్నమాట. మా ఈవెంట్ అయిపోగానే కిందికి వస్తుంటే మాకు పోస్టర్ కనపడింది భలే అని, మొత్తం హ్యాండ్ ప్రింట్స్తో. ఇంకా అది కూడా ఇలా వీడియో తీసుకొని బయటకు కనగానే మాకు ఈ స్టాల్స్ అన్నీ కనపడ్డాయి. కలర్ఫుల్ స్టాల్స్ అన్నీ. అక్కడ చిన్న క్యూట్ స్టఫ్స్, ఇంకా ఫుడ్ అంతా బాగుంది. ఇంక ఈ స్టఫ్ కొంచెం చూసి కావాల్సినవి తీసుకొని, ఫస్ట్ మాకు కావాల్సింది ఏంటి, ఫుడ్ ఉంటే బతికేస్తాం అందరం. సో ఇంకా అక్కడికి వెళ్ళి బ్రౌనీ ఐస్ క్రీమ్ చెప్పాం, అది మాత్రం కిర్రాకొనింది. ఇంకా పానీపూరి స్టాల్ దగ్గరికి వెళ్తే 50 రూపాయలకి 5 పూరీలు అన్నారండి. ఎవరైనా తింటారా, మా ఊర్లో 50 రూపాయలకి మస్తు పూరీలు వస్తాయని చెప్పి పానీపూరిని కాస్త పక్కన పెట్టి పావు బజ్జీ తీసుకొని షేర్ చేసుకున్నాం. అది తిన్నాక మా కడుపు ఆకలిస్తుందని చెప్పేసి మోమోస్ కూడా ఒక ప్లేట్ వేసేసాం. అంత తినేసాక గుర్తొచ్చింది ఏంటంటే మనం సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవాలి అని. సరే అని గబగబా ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాం సర్టిఫికేట్స్ అడగడానికి. అక్కడికి వెళ్ళాక అక్కడున్న వాలంటీర్స్ని సర్టిఫికేట్స్ ఇవ్వండి అని అడిగితే, ఇంకా సర్టిఫికేట్స్ రాలేదండి, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అని. ఇంకా చేసేదేమీ లేక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక అరౌండ్ 4 o'clock అలాగా మాకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేశారు. అమ్మయ్య వచ్చిన పని అయ్యిందనుకొని ఈ క్రెసెంట్ కాలేజ్కి కాస్త బాయ్ చెప్పేసి, ఇంకేమన్నా ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. ఒక 10 minutes వెయిట్ చేస్తే మాకు క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంక క్యాబ్లోకి ఎక్కి కూర్చున్నాక కొంచెం ప్రశాంతంగా ఉంది. పొద్దు నుంచి తిరిగి అలసిపోయాం ఫుల్గా. ఇంకా అలసిపోయామని చెప్పేసి ఒక్క స్లీప్ కూడా వేసేసా ఆ క్యాబ్లోనే. అంతలోపు తీసుకొచ్చి మా కాలేజ్లో వదిలిపెట్టేశాడు క్యాబ్ డ్రైవర్. ఇంక సరే అని చిన్నగా దిగుతుంటే మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ కాల్ చేశారనమాట. మీరు ఎలాగో వస్తున్నారు కదా, అక్కడ వచ్చే దగ్గరే రేపు ఇంటికి వెళ్ళడానికి సైన్లు పెడుతున్నారు, వెళ్ళిపోండి సైన్లు పెట్టించుకోండి. ఇంటికి ఎందుకు అని మీకు డౌటా? మేము వెళ్ళిన నెక్స్ట్ డే దివాళీకి ఇంటికి వెళ్తున్నామండి. సరే అని సైన్కి వెళ్తే ఇక్కడేమో ఇంత క్యూ ఉంది. ఇంకా అక్కడ కూడా కాసేపు వెయిట్ చేసి చేసేదేం లేక ఆ లైన్లంతా దాటుకొని లోపలికి వెళ్ళి సైన్ పెట్టించుకొని బయటకు వచ్చేసాం. ఇంకా వెళ్ళిన పని అయింది, రేపు కావాల్సిన పని అయిపోయిందని హ్యాపీగా హాస్టల్కి వెళ్ళిపోయా. సో ఇది వాటి వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.